वैपु संक्षेमं सत्यं नित्यं सफलम् जनगण मंगल नायकुड़ा ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని కూర్చోన్నా కూర్చోండి సీనా రాలేదా మీకు ఆఫీస్ సప్లై చేస్తుందా ఏమన్నా ఇన్స్ట్రక్షన్స్ నేను ఇస్తానండి మీరు పెట్టుకుందరట్టు సార్ ఫోటో పెట్టుకున్నట్టు ఇప్పుడు వాలంటీర్ లిస్టు ఏమో ఉంటుంది అట్లా ఇది 9, 6, 2 కలిపి మొత్తం 15 మంది ఉంటారా? 13 అంటే రిజైన్ చేసినప్పుడు ఉందా సార్? సరే సార్ ఇప్పుడు మేము మీకు రిక్వెస్ట్ చేసేది ఏమంటే మనము మన వాళ్ళు మన సచివాలయం ఒక ఆదర్శప్రాయంగా ఉండాలని నా కోరిక. మనం ఏదైనా కూడా అంటే మీరు సర్వీస్ ఇచ్చినారు, నేను కొత్తగా చెప్పాల్సి వస్తుంది ఇప్పుడు. ఎందుకంటే మనము వచ్చిన ప్రజలకి మంచి రెస్పాన్స్ ఇచ్చి పథకాల విషయంలో అయితే ఏదైనా కూడా ప్రజలు ఎవరైనా ఇక్కడికి వస్తే తప్పకుండా రెస్పాండ్ కండి, వాళ్ళకి మనకు చేరిన సాయం చేయండి. తర్వాత ఇంకోటి నేను చెప్పదలుచుకున్నది ఏమంటే మీరు ఎవరైనా 99% నేను ఇక్కడ ఉన్నంత వరకు నా చేతి నుంచి అప్లికేషన్స్ వస్తాయి. 99% ఏ లబ్ధిదారుని ఇక్కడికి రానివ్వండి, నా చేతి నుంచే వచ్చేటట్టు చూస్తా. ఒకవేళ ఎవరైనా వస్తే దయచేసి నాకు ఇన్ఫార్మ్ చేయండి. నేను అంటే అందరికీ లబ్ధి చేరుతుంది, మనం కక్ష సాధింపులు ఇటువంటివన్నీ ఉండవు, అందరికీ సాయం చేస్తాను. కాకపోతే ఎవరు వచ్చినారనేది ఎందుకు వచ్చినారని నాకు ఫస్ట్ ఇన్ఫార్మ్ చేసి మీరు దాన్ని ప్రొసీడ్ కండి. మనం మేమేం మిమ్మల్ని ఏది కూడా అనవసరంగా ఏది అడిగేది ఉండదు, ఏం చెప్పేది ఉండదు. మీరు ఇది ఇల్లీగల్గా ఇది చేయండి అని అడిగేది ఉండదు మా దగ్గర. మేము చెప్పేది ఏమంటే ప్రజలకి ప్రతి ఒక్కటి కూడా మనము ప్రభుత్వాల నుంచి వచ్చే సంక్షేమ పథకాలు అన్నిటినీ అందరికీ అర్హులైన అందరికీ లబ్ధి చేకూర్చాలనేది నా ఆశ. మనం ఆ విధంగా మనం కలిసి పనిచేద్దాం ఖచ్చితంగా. నేను నా వంతు సహాయం, నా వంతు సహకారం ఉంటుంది. మీరు కూడా నాకు అంతే సహకారం ఇచ్చి మీరు నాకు మంచి పేరు వచ్చేటట్టు, మీరు కూడా మంచి పేరు తీసుకునేటట్టు మీరు దయచేసి సహకరించండి. అదొక్కటే నేను కోరేది. ఏది కూడా మీరు నాకు ఇన్ఫార్మ్ చేయండి, ఇది చేయకండి. ఇప్పుడు మనకు ముఖ్యమంత్రి గారు కూడా అదే ఆదేశాలు ఇచ్చారు, మీరు చూసారు మీరు పేపర్లో. ప్రజాప్రతినిధి తర్వాతే ఏదైనా అని. ప్రజాప్రతినిధి ఏది మంచి పని చెప్తే అది ఖచ్చితంగా మీరు ప్రజాప్రతినిధి దృష్టికి తీసుకొచ్చి మీరు ముందుకెళ్ళేది అదొక్కటి చేయండి, అంటే ఇదేం లేదు. ఈ వాలంటీర్ల విషయం మాత్రం ఇది కూడా చూద్దాం సార్. ఇది ఈ వాలంటీర్లు ఎవరైనా వీళ్ళందరినీ ఎంక్వైరీ చేద్దాం, ఎక్కడి వరకు ఎంతవరకు పని చేశారు, ఎట్లా చేశారు, ప్రజల్లో అభిప్రాయం తీసుకొని వాళ్ళని కూడా ఒకవేళ పాత వాళ్ళే మంచి వాళ్ళు ఉంటే మనం పాత వాళ్ళని కట్టి చేద్దాం, లేదా కొత్త వాళ్ళని. నా అభిప్రాయం ఏమంటే దీంట్లో అంతా నాన్ లోకల్ ఎక్కువ కనబడుతున్నారు, నాన్ లోకల్ ఉన్నారు. ఆ దాంట్లో వాళ్ళని నా అభిప్రాయం ఏమంటే నాన్ లోకల్ వాళ్ళు ఉండకూడదు అని నాకు. మన వాడు ఉంటే మన వాళ్ళకి తెలిసింటారు కాబట్టి మనం ఎక్కువ వాళ్ళకి వాడవాళ్ళు అందరూ ఇక్కడ పిల్లగాడు మాత్రం బయట నుంచి వస్తాడు. 9th వార్డులు అందరూ 10th వార్డులో ఉన్నారు. ఇది మీరు ఏం లేదు, ఇది 6th వార్డు అని రాశారా? వాడు కూడా ఓకే. దగ్గర అంటే జస్ట్ వాడు 6 మంది 6th వార్డులో ఉన్నారు, 7 మంది 9th వార్డులో ఉన్నారు.
దీంట్లో ఇంకేమన్నా ఉన్నాయి సార్ వేకెన్సీస్ ఉన్నాయా? ఈ సీనియర్ క్లస్టర్ ఉంది, వార్డేమో 6th వార్డు ఉంది. 6th వార్డులో వేకెన్సీ తీసుకున్నారు కదా, కానీ మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చింది 9th వార్డు. ఓకే, మ్యాక్సిమం మేము లోకల్ పీపుల్ని సెలెక్ట్ చేద్దానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు కావాలంటే ఆ వార్డులో ప్లేస్మెంట్ ఇచ్చేటట్టు అందరూ మేము మాట్లాడుకుని చేస్తామండి అది ఖచ్చితంగా. ఇంకోటి మేడం, మీరు డిపార్ట్మెంట్స్ మీరు ఏంటి మేడం? హెల్త్ డిపార్ట్మెంట్. ఓకే మేడం, ప్రజలకు బాగా అంటే మీరు చేశారు బాగా, మాకేమి ఎక్కడ కంప్లైంట్ లేదు. నేను చెప్పేది ఏమంటే ఎవరైనా వస్తే మీరు రెస్పాండ్ కంటే అడగండి. నా వార్డులో మొత్తం అందరినీ అడగండి. సచివాలయం నుంచి రివర్స్ అయితే మీకు ఎక్కడ కనిపించింది ఏమన్నా వాళ్ళతో ఏమంటే ఫార్మాలిటీ కోసం చెప్తున్నాను అంతే. మీకు అక్కడ ఆల్రెడీ తెలిసింది సార్, నా కంప్లైంట్ కూడా నీకు తెలిసింది సార్. ఉంది ఇప్పుడు చేద్దాం. ఏమంటే నెంబర్ ఒకటే నాకు అవసరంలా. గురు ఏ నెంబర్ చెప్పండి? నాకు తెలుసులేదు. చాలా గిలికినాడు సార్, ఒక్క విషయంలో కాదు. బాగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రోజు నీకు ఏం బాధ ఉన్నా నేను తీరుస్తాను, దాని గురించి ఆలోచన చేయొద్దు. మన చేతిలో పని ఉంది అది, దాని గురించి. తోపుడు మంది ఏది వచ్చేటి జగన్ ఇచ్చినాడు, నువ్వు కట్టాల్సిన అవసరం లేదు, నీకేమో తిని ఎక్కువ అని మన పట్టాకు వచ్చినారు సార్. మన అది వాడు చెప్పిన విషయంలో ఏమంటే కొద్ది దాంట్లోనే అది కాంప్రమైజ్ అయిపోయింది సార్, మాటలోనే కాంప్రమైజ్ అయిపోయింది. లేదంటే నేను మా నాయనకి ఒక్కడే కొడుకుని అయిపోతుండే సార్. ఇప్పుడు చెప్పినావు, నువ్వు వాళ్ళు లేదు కదా, ఒక్కడే కొడుకుంటే సైట్ రాదు సార్. ఇప్పుడు వెబ్సైట్ లో ఉంది, మీ దగ్గరే ఉంది. నా ఆధార్ కార్డు, మా నాయన ఆధార్ కార్డు, మా భార్య ఆధార్ కార్డు, నాది ఆధార్ కార్డు మొత్తం తీసుకొచ్చి మీ దగ్గర పెట్టాను సార్. వచ్చిన వాళ్ళకే 3 వచ్చినాయి సార్. ఎంత బాధ ఉంటుంది మాకు. ఎప్పటి నుంచి 2004 నుంచి తనలాడుతున్నాను సార్. తను ఒకటి లేదు సార్, నేను అడగను సార్. వచ్చేటికి నాకు వద్దు సార్, లేదా ఎవరికైనా నా పేరు మీద వచ్చేటికి ఇప్పియండి, నేను కట్టించుకుంటాను. ఏ మేడం, మీ డిపార్ట్మెంట్లో కూడా ఇప్పుడు మీరు వార్డులోన కొంతమంది ఊరికే చాలా ఫ్రంట్కి వచ్చేసి రోడ్లను ఆక్యుపై చేసి ఇవన్నీ అది సంబంధం ప్లానింగ్ సార్. ఇప్పుడు మీరు నేను ఇప్పుడు లాస్ట్ టైం అండి ఎక్కడ ప్లేస్ అనేది ఇప్పుడు డిస్కస్ చేసేందుకు మీరు వచ్చారు మొన్న. ఇది ఎందుకు కంటిన్యూ అవుతుంది అది నోటీస్ ఇచ్చినాం సార్? వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు కదా, అది 33 అడుగుల రోడ్డు, దాన్ని ఈ రోజు 10 అడుగులు ఆక్రమించుకున్నాడు. మరి ఎందుకు మీరు వదిలేసినారు? మనమైతే ఇమీడియట్ గా మనం డెమాలిష్ చేసేకైతే లేదన్న నోటీస్ సర్వ్ చేసుకున్నాం. మనం పోయినప్పుడు ఆయన తీసుకోలేదు కాబట్టి ప్రొసీజర్ ప్రకారం కోర్స్ చేస్తున్నాం. దానికి 7 days టైం ఉంటుంది. ఆ నోటీస్ తీసుకున్న తర్వాత 7 days లో దానికి రిప్లై. నోటీస్ ఎప్పటికీ తీసుకోవడం మీరు ఇవ్వరా? సర్వ్ చేస్తాం, పోస్ట్ చేశారు కానీ అది ఇంటికి అంటించచ్చు కదా, ఇంటికి అంటించేసి కదా నోటీస్. ఎందుకంటే ఉండేదా? ఫస్ట్ టైం తీసుకోకపోతే లేదు, సెకండ్ టైం తీసుకోకపోతే థర్డ్ టైం కాదు సార్. పోస్ట్ చేసేదానికన్నా మనం ఎప్పుడైనా గవర్నమెంట్ రికార్డ్ ఉంటుంది కదా, పోస్ట్ రికార్డ్ కాదు, మనము నోటీసు ఇంటికి అంటించేసాం. ఆ సెకండ్ నోటీస్ అదే 33 feet రోడ్ సార్. అది 10 అడుగులు పోతే 23 అడుగులు రోడ్డు. మనం గవర్నమెంట్ సొమ్మంతా మనం అసలు చేసుకుంటూ ఒక వ్యక్తి కోసం అది ఇచ్చే తప్పు కదా. అన్ని పబ్లిక్ అసెట్ అది, ఒకరి కోసం అది చేసుకుంటే కష్టం కదా. అదే నేను చూశాను, నేను కన్స్ట్రక్షన్ ఆ రోజు చూశాను, మీరు మళ్ళీ వస్తామన్నారు, తర్వాత కన్స్ట్రక్షన్ పూర్తిగా చేసేసాడు, టాప్ లెవెల్కి వచ్చేసింది. చూడండి దాని మీద నేను కంప్లైంట్ చేసినది కాదు, మీ బాధ్యత కూడా మీరు వహించండి అంతే, మీరు ఏం లేదు. కాంప్రమైజ్ కావద్దండి దయచేసి అంటున్నాను నేను. ఇప్పుడే మన రోడ్లు అసలుకి కనీసం చిన్న సైజ్ కార్ వచ్చినప్పుడు మన రోడ్లు తిరగదు. కాబట్టి ఉండే రోడ్స్ అన్నా కాపాడుకుందామని నా ఆలోచన సార్. అక్కడ ఇంకా బాగా డెవలప్ చేయాలి. సైడ్ పార్క్స్ ఉంది కదా, మనం చాలా బాగా డెవలప్ చేయాలని ఆలోచన ఉంది, చేద్దాం బాగా. ఏం సార్ చూడండి, దాని మీద యాక్షన్ తీసుకోండి సార్ ఖచ్చితంగా. మేడం మీరు ఏ డిపార్ట్మెంట్? మహిళా పోలీసా? మ్యామ్ అవునా, మహిళా పోలీసేనా? అంటే ఇలాంటి వాళ్ళకు జాబ్స్ ఇచ్చారా? రిజర్వేషన్ వచ్చిందా? అంటే ఇప్పుడు వీళ్ళు డ్యూటీ ఏం మేడం? ప్రస్తుతానికైతే మహిళలు శాంతి భద్రత ఏమన్నా
మ్యారేజెస్ అట్లాంటివి ICDS దానికి ఇన్ఫామ్ చేసి వాళ్ళు వీళ్ళు కోఆర్డినేషన్తో ముందుకు తీసుకెళ్ళి దాన్ని ఆపేది అట్లా వర్క్ ఉంటుంది. మేడం మీరు ఏది మేడం మీరు సార్ దివ్య మేడం దివ్య కదా దివ్య మేడం చెప్పండి. హౌసింగ్ ఉంటుంది సార్. ఏమైనా రోడ్స్ ఏమైనా శాంక్షన్ అయితే దాన్ని చూసుకోవాల్సి వస్తుంది. పార్ హోల్స్ కానీ మున్సిపాలిటీ వర్క్ ఉంటుంది. హౌసింగ్ ఇప్పుడు మనకి శాంక్షన్ అయినవన్నీ చేసేసారు మేడం. ఇంకా అంటే వర్క్స్ ఏమి అప్పటికే స్టాప్ చేసినారు సార్. ఇప్పుడు ముందు ఏం లేవు వర్క్స్ లేవు అంటే మనకి సపరేట్ ఫండ్స్ వస్తాయి మేడం సచివాలయంకి ఏమన్నా సచివాలయంకి ఏమన్నా ఇప్పుడు ఇంతకు ముందు ఆయన 18 లక్షలు ఒక వాడికని శాంక్షన్ చేసి సచివాలయం ద్వారా జరిగింది అది సచివాలయం పెట్టి ఏం డైరెక్ట్ మున్సిపాలిటీ నుంచి వాళ్ళే తీసుకొస్తారు. సచివాలయం అకౌంట్ పేరుకేమో సచివాలయం అని అన్నారు. ఈ సచివాలయానికి ఇంత అని ఇచ్చారు. టీడీఓ అకౌంట్ క్రెడిట్ అవుతాయి. మన అకౌంట్కి అయితే ఏమి ట్రాన్సాక్షన్స్ అంటే అకౌంట్ పడేది ఒకటి పెన్షన్ అమౌంట్ తప్పించి ఏ అమౌంట్ పడదు. ఓకే ఇక్కడ ఓన్లీ పెన్షన్ అమౌంట్ పెన్షన్ 2 అకౌంట్లు ఉన్నాయి. పెన్షన్ అకౌంట్ మాత్రమే డబ్బులు క్రెడిట్ అవుతాయి. ఇంకా ఇప్పుడు డబ్బులు ఇవి వస్తారు కదా మీ సేవా సర్వీసెస్. ఈరోజు సార్ మొదటి సంతకం చేస్తున్నారు. పెన్షన్ 4,000 చేసింది ఈరోజు చేస్తున్నారు సంతకం. అది మీరు సార్ ఎడ్యుకేషన్ అంటే ఏముంటుంది సార్ మీరు స్కూల్ ఉన్నాయి సార్. స్కూల్కి సంబంధించి మధ్యాహ్నం భోజనం సంబంధించి అవన్నీ ఉంటాయి మీకు చెకప్ చేసుకోవచ్చా? యాప్ ఉంటాయి వెరిఫై చేసి అప్లోడ్ చేస్తాం. ఓకే ఇంకా కాకుండా ఎప్పుడైనా ఇప్పుడు స్కూల్ స్టార్టింగ్ కాబట్టి ఫీజు ఇస్తూ ఉంటారు. ఇప్పుడు మన గవర్నమెంట్ దాంట్లో గవర్నమెంట్ అలాటెడ్ సీట్స్ ప్రైవేట్ స్కూల్స్లో ఉంటాయి కదా సార్, అవన్నీ మీకు హ్యాండ్ ఓవర్ ఉంటాయి? అవి అప్లై ఈ చేసి సెంట్రల్ గవర్నమెంట్వే వస్తాయి కదా అవి ఆన్లైన్లో అప్లై చేసుకుంటారు. అది బయటగా తీసుకొచ్చున్నది ఎప్పుడైనా ఆన్లైన్ చేసుకుంటారు. ఇన్ కేస్ మనకి వస్తే కూడా మనం అప్లై చేసి పంపిస్తాం. అది వాళ్ళ స్కూల్ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. వచ్చిన వాళ్ళు కూడా చేయండి. అది 2 వాళ్ళకి అడ్మిన్ మీరే సార్? 2 వాళ్ళకి అంటే సచివాలయం అంటే సచివాలయం 6 9 సో 2 వాళ్ళకి ఇక్కడే జరుగుతుంది కదా. ఇంకోటి చాలా మంది రేషన్ కార్డు లేవని చాలా మంది అడిగినారు. గుడ్లో వాళ్ళ సిస్టమ్ ప్రకారం ఎక్కువ మంది అన్నీ ఉన్నాయి. మ్యాక్సిమమ్ ఒక్కొక్క వార్డులో నాకు తెలిసి మా ఎక్కువ వరకు మేము చేయకుండా ఒక 15 to 20 ఉంటాయి. మీన్స్ అయితే లేదు రేషన్ కార్డు మ్యాక్సిమం ఫస్ట్ మళ్ళీ అన్ని అందరికీ శాంక్షన్ చేశారా? ఉన్నాయి. మీరు ఎత్తుకున్నా కూడా ఖచ్చితంగా 15 to 20 కంటే బెటర్. ఇది రెగ్యులర్ ప్రాసెస్ కదా సార్? మనకు రేషన్ కార్డు ఇంతకుముందు ఫస్ట్లో ఎప్పుడు అంటే అప్పుడు వచ్చేది. ఇప్పుడు 6 months ఒకసారి చేస్తున్నారు. మళ్ళీ గవర్నమెంట్ పాలసీస్ మారచ్చు కదా, ఇప్పుడు మారిపోతుందంటే కాదు మనం అప్లై చేసుకోవచ్చు కదా. మీరు అప్లై చేసి వెబ్సైట్ అన్నీ క్లోజ్ అయిపోయింది. కానీ మీరు మేము అప్లికేషన్స్ ముందుగా ఇస్తే వెబ్సైట్ ఓపెన్ అయితే మీరు వెంటనే చేయకపోతే ఎందుకంటే ఇంకేం తీసుకోకూడదని ఏం చెప్పలేదు. అది గవర్నమెంట్ ఇప్పుడు పాలసీ ఏం డిసైడ్ చేస్తుందో కూడా మనకు తెలియదు. అందరికీ సర్వే చేపిస్తుందో తెలియదు. లేకుంటే ఇప్పుడు ఆల్రెడీ ఉండే వాళ్ళు అట్లే ఉంచి లేకపోతే కొత్త వాళ్ళకి గవర్నమెంట్ పాలసీ ఏదో తెలియదు. కాబట్టి ఇంకా ఇప్పుడు తీసుకుని కూడా వేస్ట్ అవుతుందని నా అభిప్రాయం. కండిషన్స్ ఏమో మారదు. 6 నుండి 6 కండిషన్ నెక్స్ట్ వన్స్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు చేసుకుంటే బెటర్. మళ్ళీ చెప్పచ్చు ఇన్కమ్ సైట్ బేసిస్ మీద గవర్నమెంట్ ఎట్లా డిసిషన్ తీసుకుంటుందో తెలియదు. 2 వీక్ ఇచ్చుకుని మళ్ళీ ఇప్పుడు ఒకసారి ఇప్పించుకునే తర్వాత ఒకసారి ఇప్పించుకునే అన్నీ పెట్టుకుంటే ఒకసారి ఇప్పించుకుని బెటర్ అని నా ఫీలింగ్. ఓకే సార్. ఓకే ఏం సార్ అదే నేను చెప్పేది ఏమంటే మాకు సహకరించండి, మీరు కూడా మీకు మేము మా సహకారం పూర్తిగా ఉంటుంది. ఏం సార్? నమస్తే మా దివ్య మేడం. మీరు ఏం తీసుకున్నారు? హౌసింగ్ కదా. ఇప్పుడు హౌసింగ్ బిల్స్ అందరికి వచ్చేసాయి మేడం? ఇంకా పర్లేదు సార్. లాస్ట్ మూమెంట్ ఎలక్షన్ టైం అయితే
ఇప్పుడు ఇంకా అన్ని కిట్లు ఉన్నాయి కాబట్టి ఎవరికి పని ఇప్పుడు మనం హౌసింగ్ అప్లై చేసుకోవాలంటే మనం ఇక్కడే అప్లై చేసుకోవాలా లేకపోతే డాక్యుమెంట్స్ ఇస్తే హౌస్ మీరు అప్లోడ్ చేస్తారా? సార్ వాళ్ళు అక్కడ సర్వే నెంబరు రియాలిటీ అన్ని అప్లోడ్ చేసి మా క్లాస్ అవన్నీ అంటే ఏదైనా ఇంకో 2 రోజులు టైం పడుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయ్యింది, వాళ్ళంతా సిస్టమ్స్ వాళ్ళ పాలసీలు అన్నీ తీసుకుంటారు కదా. వచ్చిన తర్వాత ఇప్పుడు మనకి 4 crores మొత్తం దేశం మీద 4 కోట్ల ఇల్లు శాంక్షన్ చేశాడు మనకి మోదీ. కాబట్టి మన స్టేట్ కూడా చాలా రావచ్చు, మన ఊరికి లక్షల్లో కూడా వస్తాయి. 1 లక్ష 2 లక్షలు మన ఊరికి కూడా ఖచ్చితంగా వస్తాయి. మనం అందరికీ సాయం చేద్దాం మేడం. బాగా మీరు ఉండి బాగా అందరికీ మేము ఇచ్చిన అప్లికేషన్ శాంక్షన్ చేసి అందరికీ. ఇప్పుడు మెయిన్ మనకి ఇల్లే ఎక్కువ మంది అడిగేది ఇల్లు, తర్వాత రేషన్ కార్డు. ఇప్పుడు అందరికీ ఉన్నాయంటున్నారు కదా సార్. రేషన్ కార్డు లేని వాళ్ళకి అప్లై చేస్తుంటే అందరికీ మనం సాయం చేయొచ్చు మేడం. ఓకే మేడం, అందరికీ నమస్తే. తప్పకుండా సహకరించండి, మేము కూడా సహకరిస్తాం.